నమస్కారం వెంకటేశ్వర గారు, బాగున్నారా? యా, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అండి, బాగున్నారా? నాగేశ్వరరావు గారు కదా? నమస్కారం తల్లి. కదా ఇప్పుడు మీకు కుటుంబానికి మన వెంకటేశ్వరరావు గారి ఆధారమా? మీరే కష్టపడి చూసుకుంటున్నారు అందరినీ. వెరీ గుడ్ అండి, ఎక్సలెంట్ ఎక్సలెంట్. మరి ఈ ఉద్యోగానికి డిఎస్సి ఉద్యోగం రావడానికి ముందు ఏం చేసేవారు? ప్రైవేట్ స్కూల్లో చేసేవారా? ఓకే. ఎంత ఇచ్చేవారండి? ఒక 15,000 వచ్చాయి ప్రైవేట్గా చదివా చేసేవారు. ఇంకా తర్వాత డిఎస్సి రాయడం. ఓకే ఓకే. అంటే ఇప్పుడు 2018లో మిస్ అయిన మీరు మళ్ళీ ఇప్పటి వరకు లేదు, మధ్యలో అదేలే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్క పోస్ట్ కూడా తీలే. అరే 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 2018 అంటే మాకు ఆప్షన్ ఉండదు కదా సార్, అది ఆప్షన్. అవును, నోటిఫికేషన్ ఇచ్చాడు, అందులో పోస్టులే లేదు సార్ అసలు, సోషల్ పోస్టులు. అప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాం. అది కూడా క్యాన్సిల్ అయిపోయింది, పోస్టింగ్ జరగలే. అంటే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, అది మళ్ళీ క్యాన్సిల్ కూడా అయిపోయింది. పోస్టులు అనేవి లేవు సార్, సబ్జెక్ట్కి వచ్చి 0 పోస్టులు అలా క్రియేట్ చేశారు. అది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ మెగా డిఎస్సి ఇచ్చారు. అవును, దాని మీద రిక్రూట్మెంట్ జరగలేదు సార్. అది కూడా ఎన్నికల ముందు మామూలు జస్ట్ ఫిబ్రవరిలో అనుకుంటా, 2019 ఫిబ్రవరిలో ఒక నెల ఉందానికి ఏదో డమ్మీ నిరుద్యోగులు మోసం చేయడానికి ఒకటి రిలీజ్ చేశారు. 0 పోస్టులు ఉన్నాయి సార్ అప్పుడు మా సబ్జెక్ట్ సార్. 2018లో 1 మార్కుతో డిఎస్సి కోల్పోయిన మీకు మళ్ళీ ఇన్నేళ్ళు పట్టింది. 7 ఏళ్ళ సుమారు 7 ఏళ్ళు పట్టింది. అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల నేను 7 ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎట్లా సాధించారు దీన్ని? అదే సార్, నేను 2018 నుంచి కూడా మ్యారేజ్ తీసుకున్నాను సార్. అది మిస్ అయిపోయిన తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు సార్. నాకు మార్నింగ్ స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని, ఈవినింగ్ 1 hour 2 hours అలా సెట్ చేసుకుని, అంటే టైం సెట్ చేసుకుని పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ నైట్ టైం 1 hour 2 అంటే ప్రైవేట్ స్కూల్ అనేటప్పటికి మనకి అంత టైం అనేది ఉండదు సార్, కొంచెం పని ఒత్తిడి కూడా ఉంటుంది కాబట్టి ఆ ఉన్న టైంని చూసుకుంటూ నేను ఫ్యామిలీస్ని కూడా కొంచెం అమ్మగారు నాన్నగారిని అంటే అటు ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ ఇటు పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటూ, మీ భార్య ఏమో వారు అక్కడ వీరుడు హాస్పిటల్లో ఆవిడ జాబ్ చేస్తూ ఓ పక్కన ఇన్నిట్ల మధ్య 6 నెలల పిల్లలను చూసుకుంటూ నైట్ డ్యూటీలకి వెళ్ళేవారు ఆవిడ. చాలా అసలు చాలా మంచి పోరాటం అండి మీది. ఈ విజయం వెనకాల చాలా నిద్రలేని రాత్రులు, చాలా కష్టాలు. చదువుకుంటా పుస్తకాల మీద నిద్రపోయాడు. జాబ్ అనేది మా జనరేషన్ మార్చింది సార్, మీ జనరేషన్ మార్చింది ఫ్యామిలీకి మొత్తం, ఫ్యామిలీ పిల్లలకి. మాకు పండగ వచ్చింది బాబు. మాకు బాగా గుర్తండి, ఆ డిఈసి అవుతున్న సందర్భంలో కూడా ఆ యొక్క ప్రాసెస్ని ఎలా చేస్తున్నాం ఏంటి అనేది లోకేష్ అన్న గారు వారి యొక్క ఒక పట్టుదల, ఒక దీక్ష. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన 150 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు కేసు మీద కేసు దాదాపు 200 కేసులు దాని మీద పైచిలుకు వేస్తే కేసులు చిక్కుముడులన్నీ విప్పుకుంటూ వచ్చి ఒక చాలా పారదర్శకంగా ఆ ప్రక్రియని చేపట్టారు. కాబట్టి ఈ రోజున వెంకటేశ్వరరావు గారు లాంటి మీలాంటి ఒక దళిత కుటుంబంలో పుట్టిన ఒక సాధారణమైన కష్టజీవిని ఈ విజయం వరించింది. ఇది నిజంగా అమ్మా వెరీ గుడ్. ఈ తరం మారిపోయింది కదా తల్లి. ఇప్పుడు మీరు కూలీ నాలి చేసుకుని మనం బతికాము, మన పిల్లలు కూడా ఇంచుమించు అదే పరిస్థితి. ఆయనకు ఇప్పుడు వెంకటేశ్వరరావు గారికి ఒక ప్రభుత్వ ఉద్యోగం డిఎస్సిలో టీచర్ అవడం వల్ల ఆయన చుట్టుపక్కల మీరు వాళ్ళ పిల్లలు మొత్తం మన జీవన విధానం మారిపోద్ది కదా, మారిపోయింది కదా. ఆయన ఒక్కడ కష్టం, ప్రభుత్వం యొక్క గొప్ప చేసిన అవకాశం. ఇప్పుడు మీరు నాదొక మా ప్రశ్న వెంకటేశ్వరరావు గారు, ఇప్పుడు మీరే అన్నారు 2018లో నాకు 1 మార్కుతో నేను విజయం దగ్గరికి వచ్చి కోల్పోయాను అని. అంటే మళ్ళీ మీరు ఆ విజయాన్ని రావడానికి సుమారు
2019, 20, 21, 22, 23, 24 అంటే 25లో అంటే సుమారు 7 సంవత్సరాల ఎదురుచూపులు 7 సంవత్సరాల కష్టం ఇదంతా దాగి ఉంది కదా. మరి అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మీరు చేసిన నియామకం తనేం చేయలేదు, ఒక్క పోస్ట్ కూడా తీయలేదు, నోటిఫికేషన్ లేదు. మీలాంటి ఎదురు చూస్తున్న చాలామంది నిరుద్యోగుల కడుపు కొట్టారు, వాళ్ళ కన్నీళ్ళకి కారణమయ్యాడు. మళ్ళీ ఇప్పుడు అతనే డిఎస్సి నియామకమే తప్పుడు తడక అని దాని మీద ఒక ఉద్యమం చేస్తున్నాడు. మీ ఆలోచన ఏమనిపిస్తుంది అది చూసినప్పుడు? జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ దొంగ దీక్షలు వీటిని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే నేను రాత్రి పగల కష్టపడి చదివి నా ఫలితాన్ని అవమానించిన, అంటే నేను కష్టపడి అవమానించినట్టేనే సార్ నేను. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి మా నాన్నగారు కోరిక అది నెరవేరిన తర్వాత కూడా నేను 10 సంవత్సరాలు అంటే అలా కష్టపడిన తర్వాత కూడా మళ్ళీ జాబ్లో జాయిన్ అయ్యి 10 నెలలు అయిపోయింది. 10 నెలల తర్వాత కూడా నువ్వు కరెక్ట్ మార్గంలో రాలేదు అంటే చాలా నిద్రపట్టిన రోజులు కూడా ఉన్నాయి సార్, 2-3 రోజులు బట్టి. ఎందుకంటే మేము కష్టపడి చదువుకుని రూపాయి కూడా ఎవరికి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న పొజిషన్లో జాబ్ వచ్చింది. ఆ జాబ్ని మేము ఎలా సాధించామనేది మాకు తెలుసు సార్. కష్టపడిన వాడు ఏమీ చేయలేని వాడికి ఏదో చేసిన వాడిని బుర్ర చల్లడం తప్పితే ఏమీ లేదు సార్. నేను ఎంత కష్టపడానో తెలుసు సార్. రాత్రులు నిద్రలేని రాత్రులు చాలా గడిపాను సార్. అలాంటిది కూడా మళ్ళీ జాబ్ వచ్చాక కూడా అలా ఎడ్యుకేషన్ చేయడం అనేది మమ్మల్ని అవమానించినట్టుగా సార్. అది ఇంతమంది పేద జీవితాల్లో ఒక వెలుగు, మీ కష్టానికి ఒక గుర్తింపు, ఒక అవకాశం ఈరోజు వచ్చింది సార్ నారా చంద్రబాబు నాయుడు గారు వల్ల. అవును సార్. సమాజంలో ఇప్పుడు నన్ను చూస్తే చాలా మంది రెస్పెక్ట్గా చూస్తున్నారు సార్. అంటే జాబు అనేటప్పటికి కొంచెం రెస్పెక్ట్, ఆ రెస్పెక్ట్ని ఏంటంటే బయటకు వెళ్ళేటప్పటికి దాన్ని బురద అంటే ఏదో అవమానించినట్టుగా, ఆ గౌరవాన్ని అవమానిస్తున్నారు, కష్టాన్ని అవమానిస్తున్నారు సార్. అది ఆయన చేయలేకపోయినది కూడా ఆయన మన మీద బురద చల్లుతున్నాడు. అది శుభ్రంగా పోతున్నాము మా పేద కుటుంబం. దానికి చాలా నేను బాధపడుతున్నాను. ఏం అక్కర్లేదు వెంకటేశ్వర గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అక్కడ, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఉన్నారు. ఏమి వీళ్ళ యొక్క దొంగ ఉద్యమాలు, దొంగ దీక్షలకి వీళ్ళన్నిటికీ వెనకడిగేసేవాళ్ళు కాదు. ధైర్యంగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మనకి నారా లోకేష్ అన్న ఉన్నారు, శాసనసభ్యుడిగా నేనున్నాను. ఏగ వాళ్ళనివ్వం. మీ విజయాన్ని అవమానపరిస్తే కూడా ఊరుకోము. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓకే కొన్ని విషయాల్లో భరించాలి కాబట్టి భరిస్తున్నాం అంతే. ఈ రోజున మీరు పడ్డ కష్టాలను వాళ్ళు అవమానపరుస్తుంటే మాకు గుండె రగిలిపోతుంది. ఇంతమంది పేదలు ఈ రోజున ఎంత దుర్మార్గుడయ్యా అంటే అతను తనకు 5 ఏళ్ల కాలంలో ఒక నోటిఫికేషన్ లేదు, ఒక ఉద్యోగం లేదు. మీరే మంచి ఉదాహరణ. 2018లో ఒక్క మార్కుతో కోల్పోతే మళ్ళీ కనుక నోటిఫికేషన్ వచ్చింటే ఈ పాటికి మీరు ఉద్యోగంగా కొంత ఆర్థికంగా కూడా వెసులుబాటు వచ్చి ఉండేది. కేవలం అతను రావడం వల్ల మీది వెనకబడిపోయింది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మేమందరం ఉన్నాం. మా అందరికంటే మనందరికంటే దేవుడు లాంటి వారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎంత గొప్పవారంటే తల్లి, మొత్తం ఆయన హయాంలోనే 196,620 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగం ఆయన హయాంలోనే 196,000 పైచిలకు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఏ టీచర్ని కదిపినా మీకు ఎప్పుడు ఉద్యోగం వచ్చిందా అంటే చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు, వెరీ హ్యాపీ. మీ విజయాన్ని మనం దేవరపల్లిలో ప్రోగ్రాం పెట్టినప్పుడు వచ్చారు కదా, అప్పుడు ప్రోగ్రాం కూడా చేసాం. ఓకే, ఇదేనా మన ఇల్లు? రండి రండి, ఇల్లు చూద్దారండి. ఇక్కడ ఈ కుటుంబంలోనే ఉంటున్నాం. జాబ్ రాబట్టే. మీరు ఏ రూమ్ లో కూర్చొని చదువుకున్నారు? ఇదేనా? ఇదేనా మీరు విజయం సాధించిన రూము? ఇవి దానికి సంబంధించినవేనా? ఓకే ఓకే. ఎక్కడే కూర్చున్నావరా? ఎక్కడే కూర్చుని ప్రిపేర్ అయ్యారా? కూర్చున్నాను సార్. ఇద్దరు అన్నయ్య నేను ఉండేవాళ్ళం, అటువైపు అన్నయ్య ఉంటారు సార్. వెరీ గుడ్. ఆయన ఒక 6 మార్కులు చెప్పారండి. ఇప్పుడు ఈయన చెప్పారు చూడండి, ఆయన 6 మార్కులు. మరి ఆయన ఈసారి ట్రై చేయలేదా? మొన్న సార్ అంటే దగ్గరికి వచ్చింది, అలాగే మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఓకే తల్లి, అమ్మా మంచి విజయం సాధించారు మీ వారు. కాకపోతే దుర్మార్గులు ఈ విజయం మీద కుట్ర. అలాగే తల్లి, అమ్మా
ఓకే తల్లి, వెళ్ళొస్తాను. మీరు కూడా ఆల్ ది వెరీ బెస్ట్. sir, thank you. సమాజానికి ఒక మంచి గురువులు అవ్వాలి మీరు. వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శనం అవ్వాలి, మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. Yes, sir, thank ఎందుకంటే నారా లోకేష్ గారు ఒక యజ్ఞంలాగా ఒక తపస్సులా చేసి దీన్ని మనందరికి అందించారు. చాలా కాబట్టి మనం దాన్ని నిలబెట్టుకోవడంతో పాటు సమాజానికి మంచి పౌరుల్ని, విద్యార్థుల్ని తయారు చేసి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండే బలమైన వ్యక్తిత్వం ఉన్న, నిర్మాణం ఉన్న వ్యక్తులుగా తయారు చేయండి గురువులుగా. మళ్ళీ కలుద్దాం. నమస్కారం తల్లి. మీకా ఇద్దరు అవుట్ సోర్సింగ్ లో చేస్తున్నారు. మీరేం చేస్తుంటారు? స్వీపర్. ఓకే. మీరేమో శానిటేషన్ వర్కర్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి ఇదే పనిలో ఉన్నారు. ఎంతమంది అమ్మ పిల్లలు? 6 ఆడపిల్ల. ఆహా, ఏం చదువుతున్నారు వాళ్ళు? 6 చదువుకున్నారా అమ్మా? మీరు ఒక్కళ్ళేనా? ఓకే. అక్కకి రెండు అక్కకి పెళ్లి అయిపోయింది. పెద్ద అక్కేమో నర్సింగ్ చేశాను. నేను కూడా అమ్మాయి. నేను పిహెచ్డి చేశాను. 4 అమ్మాయి ఎంబీఏ చేసింది. 4 అమ్మాయి. ఓ. 5 అమ్మాయికి డిఎడ్ టీచరే. లాస్ట్ అమ్మాయి డిగ్రీ అయిపోయింది. సో ముందు మీ క్లాప్స్ కొట్టాలండి. నిజంగా 6 అమ్మాయిలు ఉన్న అందరినీ బాగా చదివించారు అని అంటే నిజంగా చాలా గ్రేట్. మీకు ఎలా వచ్చిందమ్మా? ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? నాది పిహెచ్ 2022 అయిపోయింది. అప్పటి నుంచి దానికి ప్రిపేర్ అవుతూనే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కి ఇది నాకు బీడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి నోటిఫికేషన్ పడినప్పటి నుంచి నేను దీనికి ప్రిపేర్ అవుతున్నాను. 2011 బీఎడ్ అయిపోయింది. అప్పుడు ప్రిపేర్ అయ్యేదాన్ని. నోటిఫికేషన్స్ ఏం లేక నేను ఇంకా పిహెచ్డి నా బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇంకా దానికి ప్రిపేర్ అయ్యేదాన్ని. దాంతో పాటు నోటిఫికేషన్ పడడం వల్ల నేను దీనికి ప్రిపేర్ అయ్యాను. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఈ నోటిఫికేషన్ కోసం? ఇంకా 2-3 years నుంచి నేనైతే. అంటే 2022 అయిపోయింది కదా నాకు పిహెచ్డి. అంతకుముందు ఎక్స్పెక్ట్ చేయలేదా? అంటే ఫీల్డ్ మారి నేను దీనిలోకి వచ్చేసాను. ప్రిపేర్ అయ్యేదాన్ని అప్పుడు కూడా. అంటే ఎక్స్పెక్ట్ చేసే కదా ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయ్యాను. ఇప్పుడు 2-3 years నుంచి నేను ప్రిపేర్ అయ్యాను. అంటే వన్స్ ఇది వస్తుంది అనే నమ్మకం వచ్చాక ఇంకెక్కువ ప్రిపేర్ అయ్యారు. వస్తుందని నమ్మారా అసలు? నోటిఫికేషన్ వస్తుందని గవర్నమెంట్ చేంజ్ ఇస్తుంది అని చెప్పి నమ్మాము. వచ్చింది. అలాగే ట్రాన్స్పరెంట్ గానే చేశారు. అంతా మెరిట్ బేస్ మీదే తీసుకున్నారు. అక్కడ ఎవరికి ఏమి ఇచ్చింది ఏం లేదు. అది అలా అనట్లేదు కదా, బయట అంతా గొడవ చేస్తాం. ఫ్రాంక్ గా చెప్పాలంటే మేము ఎవరికేమి ఇవ్వలేదు. అది ట్రాన్స్పరెన్సీ గానే చేశారు. మెరిట్ బేస్ మీద తీసుకున్నారు. దాంట్లో మాకు వచ్చింది. మామూలుగా బయట దీన్ని పేపర్ లీక్ అని అదని ఇదని రూమర్స్ తీసుకెళ్తున్నారు బాగా. అసలు మమ్మల్ని చూస్తున్నారు మేడం. మేము ఇక్కడ అమౌంట్ ఇచ్చి తీసుకొని అంత స్తోమత మాకు లేదు. బయట ప్రచారం అంతా జరుగుతుంది, దాన్ని మీరు ఏమంటారు? అవన్నీ రూమర్స్ చేశారు. అంటే మేమైతే మమ్మల్ని చూసి అందరూ వచ్చారు, చూస్తున్నారు, మా పరిస్థితి చూస్తున్నారు. ఇప్పుడు ఈ క్యాండిడేట్ అమ్మాయి కొట్టింది వచ్చింది అంటే అది ట్రాన్స్పరెన్సీ గా జరిగి మెరిట్ బేస్ మీద ఎవరికి రావాల్సింది వాళ్ళకి ఇవ్వడం వల్లే నా దాకా వచ్చింది. అది లేకపోతే నా దాకా రీచ్ అయ్యేది. మీకు ఎంత వచ్చిందమ్మా పర్సెంటేజ్? నాకు 3 వచ్చినాయి మేడం. మీ ఒక్కడే కాదు, నాకు పీజీటీ కూడా వచ్చింది మేడం. జువాలజీ పీజీటీ. దీంట్లో ఎంత వచ్చింది మీకు? దీంట్లో ర్యాంక్ లాంగ్ వెళ్ళింది. పీజీటీలో 50 ర్యాంక్ వచ్చింది. ఇంకో దాంట్లో 108 వచ్చింది మేడం. వాటిలో కూడా వచ్చింది నాకు పీజీటీలో. ఇది ఫస్ట్ ఆప్షన్ వల్ల నాకు స్కూల్ అసిస్టెంట్ వచ్చింది. అచ్చా, దీనికంటే అవి మేజర్ గా క్వాలిఫైడ్ మీరు. అది ఫీల్డ్ కూడా జువాలజీ కాబట్టి పిహెచ్డి ఉన్నదని. సో నాకు అవి మంచిగానే వచ్చినాయి. కాబట్టి మేము కార్పొరేషన్ ఇది ఉండడం వల్ల ఎస్ఐకి మొదటి ఆప్షన్ ఇచ్చుకున్నాం స్కూల్ అసిస్టెంట్ కి. అది జోన్ల వైజ్ పోస్ట్ కదా అని ఇది మొదటిగానే వచ్చేసింది. ఇప్పుడు ఒక్కసారి ఇదంతా కాదు, వాళ్ళు చెప్తుంది ఇట్లా బురద చల్లుతున్నారు, దీనివల్ల మీకు ఏమన్నా అంటే మీరు ఫస్ట్ ఫీలింగ్ ఏమొచ్చింది మీకు? అంటే అరే అంత ట్రాన్స్పరెన్సీ జరిగి ఇలాగా వస్తుంది కదా, రేపు మా పరిస్థితి ఏంటి, దీని మీద ఇంకా ప్రొలాంగ్ అయితే ఇలాగా దీన్ని సాగిస్తా ఉంటే ఇంకా మా పరిస్థితి ఏంటి, ఇప్పుడే కొంచెం వచ్చింది జాబ్ సెటిల్ అవుతున్నాము అనే ఒక హోప్. నాలాంటి చాలా మంది ఉంటారు వాళ్ళు ఆస్పిరెంట్స్ గా వచ్చి దీంట్లో సెటిల్ అయ్యి చాలా మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడాను మనస్తాపానికి గురయ్యి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఏంటి ఇప్పుడు హ్యాపీగా ఉద్యోగాలు చేసుకున్నాము, కష్టపడ్డాము, కోచింగ్స్ తీసుకున్నాము, అపోసపో చేసుకుని అన్ని చేసుకున్నారు, సెంటర్స్ కి కూర్చొని. మేమన్నా 3 years అని చెప్తున్నాం మేడం. నాకు తెలిసిన అయితే 5-6 years ప్రిపేర్ అవుతూ చాలా మంది అవన్నీ గంటలు కోచింగ్ తీసుకుంటారు. అదే చాలా మంది కష్టపడి చదివిన వాళ్ళు మేడం అందరూ. మీ బ్యాచ్ లో వచ్చిందా వాళ్ళకి అట్లా?
వచ్చింది. బాగా కష్టపడి చదువుకున్న వాళ్ళకి వచ్చాయా? వచ్చింది. ఉమ్, ఉమ్. అందరు కష్టపడి చదివేవారే ఉన్నారు, తెలిసిన వాళ్ళే. వీళ్ళు ఈ కొంతమంది ఈ హడావిడి చేస్తున్నప్పటి నుంచి మీరు మీ ఫ్రెండ్స్ తో గానీ వాళ్ళతో వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నారా? ఈ 2025 డిఎస్సి వాళ్ళు స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు. ఈ రూమర్స్ వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుంది, అసలు ఏంటి, మనం మంచిగా చదువుకొని వచ్చాం, మెరిట్ బేస్ మీద కానీ అన్ని జరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ కానీ జరిగింది కదా సెలక్షన్ మొత్తము, ఇప్పుడు అసలు ఇదేంటి, రేపు ఏమవుతుంది అనే వాళ్ళలో కూడా కొంచెం మనస్తాపానికి గురవుతున్నారు మా వాళ్ళు కూడా. మీకు ఎలా ఉందమ్మా? మీకు అసలు ఇట్లా ఇది కాదు, ఇది సరిగ్గా రేపు ఉద్యోగం రాదు అని అనిపించింది అనుకోండి, మీకేమనిపిస్తుంది? 6 ఆడపిల్లలు ఉన్నారు, ఆ అమ్మాయి చక్కగా సెటిల్ అవుతుందని ఆనందంలో ఉన్నారు, ఈ టైంలో బయట ఇలాగా మాట్లాడుతున్నారు కదా, మీరేమనుకుంటున్నారు దీనివల్ల? మీకు చక్కగా ఈ అమ్మాయికి వస్తే ఉద్యోగం వస్తే లైఫ్ మారిపోతుందనే ఆశ అయితే ఉండేది కదా ఖచ్చితంగా ఎవరికైనా. మగపిల్లలు అసలు లేరమ్మా? వాళ్ళ కోసమే ఉన్నమ్మ నరకం నుంచి రక్షించడానికి బాబు కావాలని. సో అదే బయట జరుగుతున్న హడావిడికి మీకు అసలు ఎలాగా మీ మనసులో ఎలా తీసుకుంటున్నారు ఏంటా అని చెప్పి నాకు ఒక మనం అందరికి, నా తోటి వాళ్ళకి కూడాను, ఏంటి ఇప్పుడే మేము కొంచెం ఉద్యోగాలు వచ్చినాయి హ్యాపీగా ఉన్నాము, ఇప్పుడు ఇలాగా వచ్చి మళ్ళీ విని తీసేస్తారు అలా అంటే ఇంకా వాళ్ళ లైఫ్ ఏమైపోవాలి, మాకు ఏం లేదు కదా, దాన్ని నమ్ముకున్నారు కూడా చాలా మంది. టీఎస్ వస్తే దాన్ని కొట్టుకోవాలి, టీచర్ అవ్వాలి అని దాంతో ఉన్నారు కదా. ఇప్పుడు ఇది వెళ్ళిపోతే ఏంటి మా పరిస్థితి, మేము ఏమైపోవాలి, మా పిల్లలు ఏమైపోవాలి. చాలా ఇయర్స్ దాని మీద కూర్చొని ప్రిపేర్ అవుతాం, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, అందరం అదే అనుకుంటున్నాం, స్ట్రెస్ గా ఉంటుంది. ఎవరైనా మీతో మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకున్నది ఉందా? కంగారు పడుతున్నో లేకపోతే భయపడుతున్నో ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే వాళ్ళు? మార్నింగ్ నేను ఆటోలో కూడా విన్నాను మేడం, ఆటోలో వెళ్తున్నప్పుడు నేను సీనియర్ టీచర్స్ అనుకుంటాను కూర్చొని దీని గురించి మాట్లాడుకున్నారు, ఇలాగ వస్తున్నాయని. ఇంటిని ప్రతిసారి ఎక్కడ చూసినా ఇదే రూమారు, నేను చెప్పాను వాళ్ళకి, అలా అయితే మేము మా దాకా వచ్చేది కాదు మేడం, మేము ఎవరికేమి ఇవ్వలేదు, మరి మాకు ఎలా వచ్చింది, ట్రాన్స్పరెన్సీ కానీ జరిగింది, మెరిట్ బేస్ మీద తీసుకున్నారు అని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఏమి అగైన్స్ చెప్పట్లేదు, మన వాళ్ళే కాబట్టి, మా వాళ్ళ సీనియర్స్ ఏమంటారు, సీనియర్స్ మా ఊరు చేస్తున్నారు, ఒకే సేమ్ ఆటోలో పోతున్నాం, ఫ్రంట్ కూర్చొని మాట్లాడుకున్నారు టీచర్స్ దీని గురించి, ఇలా క్రియేట్ అవుతున్నాయి అని చెప్తాను. నేను చెప్తాను వాళ్ళకి. లోకేష్ గారు వచ్చినప్పటి నుంచి మీరు మార్పు గమనిస్తున్నారా అన్ని విధాలా? డిఎస్సి అనేది అసలు మీరు ఊహించారా? అంటే పడతదని అనుకున్నారా? అనుకోలేదు, లాస్ట్ నోటిఫికేషన్ కి వచ్చి ఆగిపోవడము, మేము దాని మీద హోప్ పెట్టుకొని మళ్ళా అది పెండింగ్ పడిపోవడము, ఇది ఇచ్చి ఎగ్జామ్ దాకా రావడము, అది మళ్ళీ మాకు వెంటనే చేతుల మీద ఇచ్చడం, అక్కడికి పిలిపించి అమరావతికి, ఇవన్నీ వెంటనే చేశారు ఆయన. తను ఇచ్చిన మాటని ఫస్ట్ గా నిలబెట్టేసుకున్నారు. ఓకే మా, విల్ హోప్ ఫర్ ద బెస్ట్. యాక్చువల్గా మేము అందరం కూడా ఫైట్ చేస్తున్నాం, ఎందుకంటే మీరు అందరూ ఇంత డెడికేట్ అయ్యి ఇంత చిన్న స్థాయి నుంచి పైకి వచ్చి చదువుకొని, ఒక్కొక్క కుటుంబంలో 6 ఆడపిల్లలు ఉండి కూడా దీని మీదే హోప్ పెట్టుకుని చదువుకుని, ఇప్పుడు ఊరికే ఏదో పొలిటికల్ స్టంట్స్ కోసం మీ లైఫ్ని థ్రెట్లో పెడుతూ ఉంటే మాకు కూడా చాలా పెయిన్ఫుల్గా ఉంది. అందుకే ఒకసారి మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు, మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పి కనుక్కుందామని వచ్చాను. మాకేమి ఎవరేమి ఇవ్వలేదు, ఇది మెరిట్ బేస్ మీద గానీ వచ్చింది, ట్రాన్స్పరెన్సీ గానే జరిగింది, మేమైతే ఎవరిని అప్రోచ్ అవ్వలేదు, ఎవరికి ₹1 ఇవ్వలేదు, అలా అని అందరూ అనుకుంటే అది మా దాకా వచ్చేది కాదు. లోకేష్ గారి ఆధ్వర్యంలో ట్రాన్స్పరెంట్ గానే జరుగుతుంది. కాకపోతే రేపు అన్ననాడు మిమ్మల్ని నిజంగా ఎవరైనా క్వశ్చన్ చేస్తే మాత్రం మీరు నిలబడడానికి రెడీగా ఉండండి, ఎందుకంటే దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ యువర్ ఎనర్జీ, మీ కష్టం, మీ టైము ఇదంతా పెట్టి మీరు ఇది తెచ్చుకున్నాక ఇప్పుడు ఎవరో వచ్చి ఇది కాదు అని అంటే మీరు ఫైట్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి. సో మేమందరం మీతో ఉన్నాం, మీరేం కంగారు పడకండి, మీ విల్లుని ఇలాగే కంటిన్యూ చేయండి. ఓకే, ఆ ధైర్యం చెప్పడానికి వచ్చాను యాక్చువల్గా నేను. ఓకే అమ్మా, ఉంటానండి, నమస్తే. మొన్న మీరు డిఎస్సిలో సెలెక్ట్ అయినా? నా పేరు అనుష సార్. అనుష, ఎక్కడ చేస్తున్నావమ్మా? ఆచంట గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. గవర్నమెంట్ హై స్కూల్లోనా? ఏంటి మీరు సెలెక్ట్ అయింది? స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సార్. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ. నమస్తే అమ్మా, ఎవరు? మన మదర్ ఝాన్సీ కుమారి సార్. మీరేం చేస్తూ ఉంటారు? ఇంట్లోనే హౌస్ వైఫ్ చేస్తారు. ఓకే, ఫాదర్ చనిపోయారు సార్. చనిపోయారు. మీరు ఎంతమంది? నేను, తమ్ముడు సార్. తమ్ముడు ఏం చేస్తుంటారు? తమ్ముడు ఎంబీఏ చదివాడు సార్. ఎంబీఏ చదివాడు. ఓ, ఇప్పుడు మీదే జాబ్ మీ ఫ్యామిలీకి? సొంతమా? అది అద్దెలు సార్. అద్దెల్లు. సొంతం ఇల్లు లేదా? ఇంకా లేదు సార్. మీరు బాగా కష్టపడి జాబ్ సంపాదించారు. ఎప్పటి నుంచి మీరు కోచింగ్ మొన్నైనా అంతకుముందు?
6 సంవత్సరాల నుంచి కష్టపడి చదివాను సార్. నా చదువు అంతా గవర్నమెంట్ స్కూల్లోనే చదువు. ఇదే కదా మీది? అదేలే, పర్లే, అక్కడెక్కడ కూర్చున్నారు అనుకుంటాను. ఫోటో నా నాన్నగారు సార్ నాన్న. శ్యామ్ సుందర్ సింగ్ అవును. బ్రదర్. ఎవరు? మా సింగు, అది ఇప్పుడు కాలేజీ లెక్చరర్. అది మాకు బాగా ఫ్రెండే కదా. అవును సార్, చెప్పారు సార్. అని అదే ఈయన కూడా చూసాం. ఎప్పుడు చనిపోతా ఫాదర్? 2024లో చనిపోయారు. మన అద్దెని అంటున్నాను, నాకు తెలుస్తున్నాయి. మొన్నే మొన్నే సార్. ఒక 2 years అయింది. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్మా? నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం. హెల్త్ ప్రాబ్లం. మరి ఎప్పటి నుంచి ఇది జాబు? నేను 2018 నుంచి చదువుతున్నాను సార్ డిఎస్సి కోసమని. నేను ఇంటిని వదిలేసి దూరంగా వెళ్ళి చదువుకున్నాను సార్. చాలా కష్టపడి చదివాను. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ గత ప్రభుత్వం డిఎస్సి ఇస్తామని చెప్పినా కూడా ఇవ్వలేదు సార్. నా కష్టాలు నిరూపించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూశాను. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఒక అవకాశం వచ్చింది. నేను చదువుకున్నదంతా నా ప్రతిభ నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. నేను ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతిదీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్, కాల్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్ అన్నీ కూడా నిబంధనల ప్రకారమే జరిగాయి సార్. ఎలాంటి అవకతవకలు జరగలేదు, పారదర్శకంగా జరిగి ఉద్యోగం సాధించాను నేను. మేమైతే ఖచ్చితంగా చెప్తాము, మేమే కదా చూసాం సార్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా చాలా ఎంత లేట్ అయినా కూడా, గంట లేట్ అయినా కూడా ప్రతి అభ్యర్థిని ఖచ్చితంగా చూసి పరిశీలించిన తర్వాతే మాకు ఈ ఉద్యోగం ఇచ్చారు సార్. ఇప్పుడు మీరు మెరిట్లో వచ్చింది సార్. రిజర్వేషన్ అని ఉందమ్మా? నాది మా కేటగిరీ అయితే ఎస్సీ సార్, కానీ నాకు ఓపెన్లోనే వచ్చింది సార్. ఓపెన్లోనే వచ్చింది. యాక్చువల్గా మెరిట్లో వచ్చింది మీకు. మెరిట్లో వచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ గ్రేట్, కంగ్రాచులేషన్. ఎందుకంటే దానివల్ల ఏమైంది, ఇంక ఎస్సీలో ఇంకొకరికి ఉద్యోగం వచ్చింది ఆ కేటగిరీలో. ఇప్పుడు ఆ ఎస్సీ రిజర్వేషన్ ఉన్నా కూడా మీకు మెరిట్లో వచ్చిందంటే మీరు కష్టపడి చదివితేనే కదా. రేసులో 1 year కోచింగ్ తీసుకుంది సార్ నరసాపురంలో. మళ్ళీ అవనిగడ్డ వెళ్ళింది. మళ్ళీ 3 months కోచింగ్ తీసుకుని మళ్ళీ రివిజన్ క్లాసులకి ఒక 6 months వెళ్ళిందండి. వాళ్ళ డాడీ చనిపోయారని మళ్ళీ వచ్చిందండి. ఇంట్లో చదివిందండి. రాత్రి పగలు నిద్రపోకుండా అసలు ఎంత కష్టపడి చదివిందంటే అసలు ఇంకా నేను మాటల్లో చెప్పలేనండి. చాలా కష్టపడి చదివింది తను. ఇలా కష్టపడటం కూడా వాళ్ళ డాడీ చాలా సపోర్ట్ చేశారు. మ్యారేజ్ కూడా వద్దని, నాకు జాబే కావాలి, జాబ్ వచ్చే వరకు చేసుకోనని చదివిందండి. కానీ ఇప్పుడు వాళ్ళ డాడీ కూడా వినలేదా, జాబ్ వచ్చే వరకు కూడా లేరండి ఆయన. అంత పట్టుదలగా పాపం. అదిలే మనకేంటంటే ఒక ఏజ్ వచ్చేటికి మ్యారేజ్ చేసేయాలని మనం అనుకుంటాం. కానీ పాప ఏంటంటే తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పి చేసుకుంటాం. మా తమ్ముడు సపోర్ట్ కూడా ఉంది సార్. మా తమ్ముడు తనకి కోచింగ్ ఫీజులు కట్టి మేనవాళ్ళని చదివించాలి అని చెప్పి చదివి. ఏంటే ఇప్పుడు ఇంత కష్టపడి చదువుకుని ఇంతమంది హెల్ప్ చేస్తే చదువుకుని ఈ అమ్మాయి మెరిట్లో కేటగిరీలో అవకాశం ఉన్న మెరిట్లో జాబ్ తెచ్చుకుంటే, ఇప్పుడు వాళ్ళేమో అసత్యం రోజు నోరిప్పితే వాళ్ళు పేపర్ తిరిగేసిన, ఛానల్ చేసిన, ఓ పక్కన దీక్షలని, ఓ పక్కన ర్యాలీలని ఎంత తప్పుదో పట్టిస్తున్నారు. దానివల్ల ఎంత రాంగ్ మెసేజ్ పోద్ది. ఇప్పుడు మీలాగా కష్టపడి చదువుకున్న వాళ్ళందరికీ ఎంత. తను తిరుమల స్కూల్లో జాయిన్ అవుతుంది సార్. ఇలా తొలి సంతకమని సీఎం గారు పెట్టంగానే మళ్ళీ రిజైన్ చేసేసి వెంటనే వచ్చేసి అవనిగట్ట వెళ్ళిపోయింది సార్ చదువుకో. మన నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మళ్ళీ ఒక్క రోజు కూడా అట్లా. మరి ఎంత దుర్మార్గం. రోజుకు 4 గంటలు పడుకుని చదువుకుని ఉద్యోగం సంపాదించుకుంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళ మీద అట్లాంటి అబద్ధాలు, అసత్యాలు, పోస్టులు కొనుక్కున్నారు, అవకతవకలు జరిగినాయి, రద్దు చేయాలి, సిబిఐకి ఎంక్వైరీ చేయాలంటే ఎంత తప్పుదో పట్టిస్తున్నారు వాళ్ళు. మాకే చాలా బాధ, ఆవేదన ఉంది. ఎందుకంటే మేమేం రాయలేదు పరీక్షలు, కానీ ఇంత మంచి జరుగుతుంటే ఇంత చెడ్డ బురద వేస్తున్నారు ఏంటంటే. బీఈడి చేస్తారు, ఇంకా చదువుతూ కోచింగ్ వెళ్తానే ఉంది. ఇప్పుడు చేస్తారు, రేపు చేస్తారు, ఇప్పుడు చేస్తారు, రేపు చేస్తారు పోస్టులు. తెలుగుదేశం పార్టీ రావాలి, జాబ్ రావాలి, ఇంకంటే అదే మాట అనేవారు సార్ వాళ్ళ డాడీ. ఆయన మాట నెరవేరింది. నిజంగా అది నా జీవితంలో జరిగింది సార్. నేను అనుకోలేదు సార్. అసలు చాలా ఆశలు పెట్టుకున్నాం సార్. లాస్ట్ ప్రభుత్వంలో ఇస్తామని చెప్పి చాలా మోసం చేశారు. కేవలం 6,000 పోస్టులకు మాత్రమే తీస్తామన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 పోస్టులు ఇచ్చారు. నిజంగా అది మాకు చాలా వినియోగించుకునే అవకాశం సార్.
మాకు కేవలం అవకాశం కోసం ఎదురు చూసాం మేము. అవకాశం ఎంతకాలం నుంచి చూస్తున్నారమ్మా మీరు? 2018 నుంచి 2018 అంటే దగ్గర దగ్గర 7 ఇయర్స్. 7 ఇయర్స్ నుంచి చూస్తున్నాను సార్. 7 సంవత్సరాలు. పోలే మీ కష్టం ఫలించింది, మీ కృషి ఫలించింది. పాపం మీ ఫాదర్ ఎక్కడున్నా కూడా ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి మీకు. ఎందుకంటే మీరు ఆనందంగా సంతోషంగా మీరు సెటిల్ అయ్యారు కాబట్టి ఆయన మీ మధ్య లేకపోయినా పైన చూసుకుంటూ ఉంటారు. ఆయనకి అదే సాటిస్ఫికేషన్. ఇప్పుడు మనం ఇంకా ఏదో కష్టాలు ఇబ్బందుల్లో ఉన్నాం, అమ్మ మీద ఆధారపడ్డాం, అమ్మ ఇప్పుడు కుటుంబేషను ఏదో 2 బ్లౌజులు కొట్టి 4 రూపాయలు ఇచ్చి తెచ్చి ఇప్పుడు మిమ్మల్ని చదివించాలంటే ఆవిడకి బాధ, మీకు ఇబ్బంది కూడా. ఇంక ఇప్పుడు మ్యారేజ్ చేయాలి. ఇప్పుడు చేయాలండి, 2 పిల్లలకి చేయాలండి. బాబు కూడా ఉన్నాడు. బాబు ఉన్నాడు. ముందు పాపకు చేసేయండి అమ్మా. పాపకు చేస్తే అంటే బాబు పెద్దడే, మీరు పెద్దను. నేనే పెద్ద. అంటే పాపకు చేస్తే చదవాలనే అంటుంది సార్. మ్యారేజ్ చేసి లేదమ్మా, ఇక జాబ్ వచ్చింది కదా, ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నా చదువుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. చదువుకు ఇప్పుడు నీలాగా ఇంత కష్టపడుకున్న వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళు ఫ్యామిలీ సెటిల్ అవుతా ఉన్నారు ఈ జాబ్ తోటి. చాలా సంతోషం. ఇటువంటి వాళ్ళకి రేపు పొద్దున ఏం చెప్పాలనే చూడండి మీరు అందరూ కూడా మెసేజ్. మేమైతే ఎలాంటి రాజకీయంగా ఎవరిని తీసుకొని డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదు సార్. జాబ్ని కష్టపడి చదువుకున్నాం సార్. అవును, మీకు తెలుసు అది. బయట ఆయన మాటలు వింటే బయట వాళ్ళు ఏమనుకుంటారు, రేపు ప్రిపేర్ అవ్వాలి కానీ వీళ్ళు కానీ ఇప్పుడు చదువుకోక్కర్లేదు, మెరిట్ అవసరం లేదు, డబ్బులుంటే సరిపోద్ది అనుకుంటే రేపు పొద్దున యువత కూడా పాడైపోతారా లేదని? పాడైపోతారుగా యువత. మన యువతకి ఏం సందేశం ఇవ్వాలి? బాగా చదువుకోవాలి, కష్టపడాలి, కష్టపడి చదువుకుంటే ఇదిగో ఈ పాపలాగా మంచి ఉద్యోగం వస్తుంది అని వీళ్ళని చూపించి వాళ్ళు చదువుకోమని చెప్పాలి. మీకే సన్మానం చేయాలి, పాపలు అంత కష్టపడి చదివించి మీరు. మీకు ఎప్పుడు అండగా ఉంటాం, మీరేం భయపడక్కర్లా, బెంగ పెట్టుకోవాల్సిన అవసరంలా. వాళ్ళ గురించి మీకు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు అందరూ అండగా ఉంటాం. మిమ్మల్ని ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటాం. ఇప్పుడే మనం ఝాన్సీ గారి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఆమె భర్త విజయ్ కుమార్ గారు దూరమైనప్పటికీ ఆ యొక్క బాధ్యతలను ఆమె భుజస్కంధాల మీద చేసుకుని అనూషను కష్టపడి చదివిస్తే మొన్ననే మెరిట్లో 2025 డిఎస్సిలో అనూష సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆ పాప చెప్తూ ఉంది, ఎస్సీ కేటగిరీ ఉన్నప్పటికీ కూడా మెరిట్లో ఆ అమ్మాయికి సెలెక్ట్ చేయడం జరిగింది. దాని వెనుక ఎంతో కష్టం చెప్పింది ఇప్పుడే ఆ అమ్మాయి. 2018 నుంచి అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నాను, హైదరాబాదు సైతం కోచింగ్కి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. తండ్రి చనిపోతే మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి పరిస్థితి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి పోతే ఉదయం 4 గంటలకు లేస్తే రాత్రి 12 గంటల వరకు కూడా నాన్ స్టాప్గానే ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి. అంటే రోజుకి 20 గంటలు శ్రమించి కష్టించి మెరిట్లో అనూష సెలెక్ట్ అయిందని ఆ అమ్మాయి మాటలోనే మనందరం కూడా విన్నటువంటి పరిస్థితి. సొంత ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి. మేనమామ ఆర్థికంగా సహాయం చేస్తే ఆ కోచింగ్ సెంటర్లకు డబ్బులు కట్టుకునేటువంటి పరిస్థితి. అటువంటి మెరిట్లో ఈవేళ డిఎస్సి ఉద్యోగం సంపాదిస్తే దీనికి అడ్డంకులు సృష్టిస్తూ సిబిఐకి ఇవ్వాలి, రద్దు చేయాలి అనేటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉండడం అని అంటే ఎంత అబద్ధాలు నోరు తెరిస్తే మాట్లాడుతున్నాడో ఈ కుటుంబాన్ని చూస్తేనే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి బెంగ లేకుండా ఉండండి ఈ కుటుంబానికి. మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అండగా ఉంటాం, మీ అందరికీ కూడా భరోసాగా ఉంటామని చెప్పి కూడా ఈ ఇంటికి వచ్చి వాళ్ళకి మాట కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. వెల్కమ్ బ్యాక్. తీసే అమ్మ మేడం. నమస్తే అమ్మ, బాగున్నారా? బాగున్నారా? మేము అక్క. ఓకే, మీకు ఇంకా మ్యారేజ్ కూతురా? ఓకే, ముగ్గురు. మీకు ఎంతమంది అమ్మా పిల్లలు? 2 అబ్బాయిలు. మీ పేరు? నా పేరు రవీంద్ర. రవీంద్ర.
మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్తారా కొద్దిగా? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బార్బర్ చేసేవాళ్ళు, బార్బర్గా చేసేవాళ్ళు మేడం. ఓకే. ఫ్రెండ్ చేసేవాళ్ళు. నేను మా నాన్న 20లో చనిపోయినాడు మేడం. 2020లో చనిపోయారు. చనిపోయినాడు. నేను స్వయంగా నేను ఇక్కడ మా తమ్ముడు డిగ్రీ చదివేవాడు మేడం. డిగ్రీ చదువుతుంటే మధ్యలోనే డ్రాప్ అవుట్ అయ్యి నేను పై చదువులకి కర్నూలు వెళ్ళి చదువుకున్నాను మేడం. ఓకే. పీజీ చేసిన మేడం నేను. ఓకే. మధ్యలోనే మీ బ్రదర్ ఫాదర్ చనిపోవడంతో ఆయన ఇక్కడే మీ ఆయనమ్మ పెరాలసిస్ మేడం. పెరాలసిస్ తో 2007లో పెరాలసిస్ వచ్చింది మేడం. 2020లోన మా అమ్మ 14 ఏళ్ళు ఆయన బాగా సేవలు చేసింది మేడం. ఓకే. చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడి ఈ స్థితికి చేరుకున్నాం మేడం. ఎట్లా మీరు ఎడ్యుకేషన్ ఎట్లా? మా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి 10th వరకు ఇక్కడే మలవల్లి గ్రామంలోనే చదివినాం మేడం. ఇంటర్ వచ్చేసి నంద్యాల ఆర్జీఎం కాలేజీలో చేరినాం మేడం. అయిన తర్వాత డిగ్రీ వచ్చేసి కర్నూలులో చేరినాం మేడం. పీజీ, బీఈడి, బీపీడీ, ఎంపీడీ ఇవన్నీ కర్నూలులోనే చదివినాం మేడం. మొత్తం కర్నూలులోనే చేసేసాం మేడం. కష్టపడి చదువుతున్నాం. అదే మీరు ఇంత కష్టపడి డిఎస్సిలో జాబ్ సంపాదించుకున్నారు కదా. అవును మేడం. ఈ అంటే వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి మీరందరూ కూడా ఇలా అవకతవకలు జరిగినాయి అనేసి ఒక నిందలేస్తున్నారు. మీరు దాని మీద ఏం చెప్తారు? మెగా డిఎస్సి 2025లోన మెరిట్ లిస్ట్ లో జాబ్ ఓపెన్ కేటగిరీలో జాబ్ సాధించాను మేడం. అప్పుడే మేడం. నేను ఇప్పుడు జాబ్ చేయబట్టి 10 months అయింది మేడం. 10 months తర్వాత ఇంతవరకు 10 months తర్వాత డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని న్యూస్లో రావడము, మీడియాలో రావడం వల్ల నన్ను చాలా బాధించాయి మేడం. మానసికంగా చాలా బాధించాయి. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అంటే ఒక ప్రత్యేకత ఉంది మేడం. దీన్ని ఒక డిఎస్సిని సివిల్స్తో, ఆంధ్ర సివిల్స్తో పోల్చుతారు మేడం. అలాంటి ఎగ్జామ్ని మీరు దీనికి గోల్మాల్ జరిగింది, అవకతవకలు జరిగినాయి అని చెప్పడము చాలా బాధించాయి మేడం. నాతో పాటు జాబ్ సాధించిన అభ్యర్థులందరూ చాలా సఫర్లో ఉన్నారు మేడం. ఎందుకంటే మేము ఎన్నో రాత్రులన పగలనక ఒక పూట తిని ఒక పూట తినక చాలా కష్టపడి అవనగడ్డికి పోయి కోచింగ్ తీసుకొని పిల్లలు సమాజంలో అన్ని ఇబ్బందులు పడుతూ స్ట్రెస్ అంతా అనుభవించి జాబ్ కొడితే ఇప్పుడు మా మీద ఈ విధంగా బుడిద జల్లడం చాలా హేయమైన చర్య మేడం. ఇది మా ఆత్మగౌరవాన్ని, మా నిజాయితీని వాళ్ళు ప్రశ్నించిన అవమానపరిచి మనం. అవును మేడం. తెచ్చుకుంటే ఇది డైలీ మాకు ఇంత కష్టపడి మెరిట్ లిస్ట్ లో 2 పోస్టులు వచ్చినాయి మేడం. ఒక పోస్ట్ నేను స్కూల్ అసిస్టెంట్ తీసుకున్నాను నేను, ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇంత సాధించినా కానీ లాస్ట్ కి ఈ విధంగా బుడిద చెల్లడం చాలా, ఇది డైలీ పడుకున్నప్పుడల్లా నాకు ఒక బాధిస్తుంది మేడం. నేను 2018లో డిఎస్సి రాసిన మేడం. అప్పుడు జస్ట్ మిస్ అయింది నాకు. అప్పటి నుంచి నాకు 2018 నుంచి 5 సంవత్సరాలుగా ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు మేడం. డైలీ రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని డైలీ చూసుకుంటా హాస్టల్లో మేడం ఒక డిఎస్సి అభ్యర్థి యొక్క కష్టాలు ఒక హాస్టల్స్కి వెళ్ళి చూస్తే వాళ్ళ బాధలు కష్టాలు అర్థమవుతాయి మేడం. దాని వెనుక ఎంత వాళ్ళ శ్రమ ఉంది అని, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతున్నారు, వాళ్ళ శ్రమ అనేది. మ్యాక్సిమం డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరూ బిలో పావర్టీ లైన్, మిడిల్ క్లాస్ వాళ్ళే ఎక్కువ ప్రిపేర్ అవుతారు మేడం. కొద్దిగా రిచ్గా ఉండే వాళ్ళు ఏదైనా బీటెక్ చేసుకొని సాఫ్ట్వేర్లో లేదో డాక్టర్లో లేదో డిఫరెంట్ దానిలో ఐటీనో ఇట్లా దాంట్లో లేకపోతారు మేడం. ఈ డిగ్రీ పీఈడి చేసిన ప్రతి ఒక్కరు సాధ్యమైనంత వరకు మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఉంటాయి మేడం. ఎన్నో కష్టాలు పడి సాధిస్తే ఈ విధంగా బుడిద జల్లడం చాలా హేయమైన చర్య మేడం. డిఎస్సి అనేది 320 కేసులు వేసినారు మేడం దాని మీద. డిఎస్సి పైన 300 ఇవ్వకూడదని. అవును మేడం. 320 కేసులు అయినా ఒక్క కేసులో కానీ మనం లెక్కలేదు మేడం. వాళ్ళు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. సర్లే, మీకు ఏమన్నా అటువంటి ఎవిడెన్స్ కానీ ప్రూఫ్స్ కానీ ఏవన్నీ దొరికి ఉంటే కోర్టులో ప్రూవ్ చేసుకోండి. ఎవరైనా ఎవిడెన్స్ ఉంటే కోర్టులో. దీన్ని ఇది అనవసరంగా రాజకీయ లబ్ధి కోసము మా డిఎస్సి అభ్యర్థులను రాజకీయాల్లో లాగి మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు మేడం. మేము చాలా కష్టపడి తెచ్చుకున్నాం మేడం. దీనివల్ల మేము ఈ జాబ్ తెచ్చుకోవడం వల్ల అంతో ఎంతో పిల్లలకి బాగా ఇప్పుడు కొద్దిగా సర్వైవ్ అవుతున్నాం మేడం. సొసైటీలో మాకు కానీ ఒక పేరు వచ్చింది మేడం. సొసైటీలో గురువు కంటే ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది మేడం. అటువంటి గురువుని ఈ విధంగా చేయడము, రాజకీయాలు లాగడము, ఎక్కడికో మా మీద కేసులు వేయడము, అది మాకి మానసికంగా చాలా క్షోభకు గురి చేస్తున్నారు మేడం.
గతంలో మీరు ఇప్పుడు ఈ జాబ్ వచ్చింది మీకు, మేడం. ఇంతకు ముందు మీకు ఫైనాన్షియల్ గా మీరు ఎట్లా ఎవరి ద్వారా తీసుకునేవాళ్ళు? మేడం మేము ఫైనాన్షియల్ కంటే మీకు ఆర్థికంగా మీకు చదువుకు కానీ మీకు ఏమైనా ఖర్చులకి కానీ మీరు ఎట్లా చూసుకునేవాళ్ళు? మేడం ఫైనాన్షియల్ కంటే ఒక వ్యక్తి బయట కోచింగ్ లో తీసుకొని కష్టపడాలంటే మాకి ఒక 3,000 ఇచ్చేవాళ్ళు మేడం. 3,000 ఇచ్చేవాళ్ళు. మేము రూమ్ రెంట్ అంతా కట్టుకొని 2,000లోన కట్టుకొని మిగతా 1,000 రూపాయలు ఖర్చులు పెట్టుకొని ఒక పూట తినక మేడం చొప్పరాదు మేడం. అది నైట్ 12 గంటలు అవుతుంటుంది, 1 గంట అవుతుంటుంది. పొద్దున్న చూస్తే 10 గంటలకు టిఫిన్ చేస్తుంటాం, 11 గంటలకి. ఎన్నో కష్టాలు పడి సాధించినాం మేడం. ఊకినైతే ఎవ్వరు రాలేదు. అసలు దగాడి చేస్తడం వల్ల ఆ మాటలు చాలా బాధించాయి మేడం, చాలా బాధించాయి మేడం. ఆ విధంగా మాట్లాడడం వల్ల వారు. చంద్రబాబు గారు వచ్చినప్పుడే ఎప్పుడైనా కూడా డిఎస్సి అనేది వచ్చింది. ఎస్ మేడం, ఎస్ మేడం. ఈ రాష్ట్రంలో డిఎస్సి అంటేనే చంద్రబాబు నాయుడు అంటే డిఎస్సి మేడం. ఎస్ మేడం. ఆయన ఉన్నప్పుడు మాత్రమే ఇంతమంది డిఎస్సి రిక్రూట్ అయినారు మేడం. రిక్రూట్ చేశారు. అవును మేడం. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? ఇప్పుడు నారా లోకేష్ గారు మన ఐటీ మినిస్టర్ విద్యాశాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఒక్కటేసారి మెగా డిఎస్సిని చెప్పిన మాట ప్రకారము ఆ రోజు తొలి సంతకం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు ఈ మెగా డిఎస్సి మీద పెట్టారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మేడం ఆవనగడ్డలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు ఆవనగడ్డకి వచ్చేసారు మేడం. ఆవనగడ్డలో ఎక్కువ అంటే డిఎస్సి అంటే ఒక ఫేమస్ మేడం. అక్కడ ఒక మాట ఇచ్చారు మేడం, ఖచ్చితంగా మీరు ఏం భయపడకండి, నేను వచ్చిన వెంటనే తొలి సంతకము డిఎస్సి మీదే చేస్తానని ఒక ఇచ్చి అది మాట నిలబెట్టుకున్నాడు మేడం. అది చాలా సంతోషకరం మేడం. ఆ డిఎస్సి ఇచ్చిన దానికే మేము ఇప్పుడు ఒక లైఫ్ అనేది మాకు ఒక ఇన్ని రోజుల కష్టానికి ఒక ఫలితం అనేది వచ్చింది మేడం. 7 ఇయర్స్ అయింది మేడం డిఎస్సి రాక. 2018లో వచ్చింది మేడం. అయితే దాదాపుగా ఒక చరిత్ర మేడం. 100% మేడం. 16,000 డిఎస్సి రావడము ఒక చరిత్ర మేడం, ఒక హిస్టరీ మేడం. ఇది హిస్టరీ రిపీట్ చేసినాడు. ఇంతకు ముందు ఆయనదే ఉంది మేడం, మళ్ళా రికార్డు మళ్ళీ బదులు కొట్టినాడు మేడం. చాలా సంతోషం మేడం ఈ విషయంలోన. ఇది వీళ్ళు వైసీపీ నాయకులు వీళ్ళు దీక్షలు అన్ని చేస్తున్నారు ఇది అని, దీని మీద మీరు ఏం చెప్తారు? మీరు కూడా మొన్న టీచర్స్ అందరూ కూడా కర్నూలుకి కొండారెడ్డి దగ్గరికి వెళ్ళారు మీరందరూ. మీ ఆలోచన దేని మీద మీరందరూ వెళ్ళారు మేడం? దీన్ని అనవసరమైన ఒక డిఎస్సి అంటే చాలా కష్టపడి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి కష్టపడి సంపాదించాడు. దీన్ని రాజకీయంగా చేసి వాళ్ళు లబ్ధి పొందాలనుకుంటున్నారు కానీ అసలు ఎప్పటికీ పొందలేరు మేడం. ఇది మొన్న చూసినారు మేడం, కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ వరకు ఎంత పెద్ద ర్యాలీ జరిగి ఎంత స్వయంగా పాల్గొన్నారు మేడం. స్వయంగా పాల్గొన్నారు. ఎవరు చేయకుండా వాళ్ళే స్వయంగా. నేనే అనుకున్నా మేడం, ఎవరో నైట్ నా భార్యని నైట్ ఆపరేషన్ చేసుకొని నైట్ పిలుచుకొని నైట్ వచ్చిన 10 గంటలకి. అయినా కానీ పొద్దున్నే పోవాలని నేను పొద్దున్నే రెడీ అయ్యి వెళ్ళినా మేడం. నేను ఇది అనవసరంగా చేస్తున్నారు మేడం. ఇది అడావుడి చేస్తున్నారు మేడం. దీన్ని రాజకీయంగా చేయకుండా మా యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా ఉండే విధంగా కోరుకుంటున్నాం మేడం. అది ఎంత కష్టం ఉంటది మీకు అనేది అందరికీ తెలుసు మేడం. చాలా ఇప్పుడు మీరు కూడా చెప్పారు ఇందాక, ఖర్చులకి కూడా ఇంట్లో నుంచి అడిగి తీసుకునే పరిస్థితి ఉండే అంత ఇబ్బందుల్లో ఉండి మీరు ఆ రోజు కష్టపడి చదువుకుంటూ. ఇంకోటి మేడం, నేను మున్సిపల్ కమిషనర్ వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని మేడం. ఆ ఇంట్లో ఉంటే ఆయన నేను చూసి నేను ఎవరికి చెప్పలేదు. నేను వాటర్ క్యాన్లు కానీ మోసిన మేడం. వాటర్ క్యాన్లు మోస్తే ఒక 300 ఇస్తే 300తో మేము సర్దుకొని డైలీ 300 ఇచ్చేవాడు మేడం. ఆ 300తో సర్దుకొని నేను ప్రిపేర్ అయ్యి కష్టపడినాను మేడం. ఇది ఎవరికి తెలియదు మేడం. అంత కష్టపడి తెచ్చుకున్నాను మేడం. ఆ కష్టానికి తగ్గట్టు మీకు ఫలితం వచ్చింది కానీ మనశ్శాంతి లేదు మేడం. వీళ్ళు చేసే ఆరోపణల వల్ల మాకు మనశ్శాంతి లేకుండా అయిపోయింది మేడం. మా మనోభావాలను దెబ్బతీసి మీరు చెప్తా ఉంటే మాకే ఎంతో బాధ అనిపిస్తుంది. మీరు పడిన కష్టం వింటా ఉంటే మేడం. ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంత దిగజారిపోయి ఇట్లా చెప్తున్నారు. ఒక అంత కష్టపడి మెరిట్ లో మీరు తెచ్చుకొని 2 పోస్టులు తెచ్చుకున్నారు. తెచ్చుకున్న దాన్ని కూడా వాళ్ళు ఈరోజు ఇంత అసత్యంగా ఉన్న అవకతవకలు జరిగినాయని చెప్పేసి వీళ్ళంతా చెప్తూ మాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మీ కష్టాన్ని వాళ్ళు అవమానపరిచినారు మేడం. చంద్రబాబు గారికి మీరు ఏం చెప్తారు? మాకి 2024లో ఆవనగడ్డలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు మాము ఎప్పటికీ రుణపడి ఉంటాడు. కృతజ్ఞతలు మేడం. మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను కానీ పొలాలు పని చేసుకుంటూ అన్నకి నేను డిగ్రీ చేస్తూ కానీ అన్న అక్కడ చదువుకుంటుంటే నేను ఇంట్లో చూసుకోవాలి, నాన్న ఎత్తేకి దించేకి మొత్తం అన్ని చూసుకోవాలని చెప్పేసి నేను డ్రాప్ అయ్యి అల్లూరులోనే చేసినాను డిగ్రీ. అక్కడ నంద్యాల చేద్దాం అనుకుంటే నాయన పడిపోయినాడు అని చెప్పేసి ఇక్కడే ఇబ్బందులు పొలాలు చేసుకుంటా చిన్నగా ఉన్నాం మేడం.
అప్పుడు ఇంకా ఏం తెలియదు. నేనే చేసుకుంటా ఇంకా ఇక్కడ మేము పొలం పనులు చేసుకుంటా గుడికి పోకడం మాకు కొద్దిగా అన్ని ఇట్లా చేసినాం మేడం. అన్నాడు చదువుకుంటుంటే మనం విడిచిపెట్టి మా అమ్మకు తోడగా ఉండదు, మా ఆయన చూసుకుంటూ ఆయన అక్కడ చదువుకుంటున్నారని చెప్పేసి మీరు ఇక్కడ ఫ్యామిలీ చూసుకున్నారు. మీరు కూడా బాబు బాగా చూసుకోవాలా మేము అమ్మని వాళ్ళని. ఆమె చాలా ఏళ్ళు కష్టపడి మీకోసం కష్టపడ్డారు. మేము కూడా గుర్తు పెట్టుకుంటాము. మీకు మా నుంచి ఏం అవసరం వచ్చినా కూడా అమ్మ మేము కూడా ఉంటాము, చూసుకుంటాము. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈరోజు ఇట్లా కొద్దిగా వేల మంది డిఎస్సిగా వీళ్ళు ప్రిపేర్ అయ్యి వీళ్ళకి నోటిఫికేషన్స్ రాక చాలా ఏళ్ళ నుంచి ఉంటే అది ఇబ్బంది ఉండకూడదు అనేసి దాదాపుగా ఒకటేసారి 16,347 ఉద్యోగాలు ఇచ్చినారంటే ఇది ఒక చరిత్రమా. అది లోకేష్ గారు వల్ల మాత్రమే సాధ్యమైంది. అట్లనే వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఇస్తూ ఎంతో మంది మంచిగా చదువుకోవాలా, ఎంతో మంది పిల్లల భవిష్యత్తు బాగుండాలా, టీచర్లు తప్పకుండా ఉంటేనే ఎంతో మంది పిల్లలు చదువుకోగలుగుతారని వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని 2 అవకాశాలు ఒక్కటేసారి ఒకసారి వీళ్ళకి మంచి అవకాశం ఇస్తూ పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలి, ఈ రాష్ట్రంలో ఉండే పిల్లల భవిష్యత్తు మంచిగా వాళ్ళు చదువుకొని వాళ్ళ జీవితాలు బాగుండాలనే ఉద్దేశంతో వాళ్ళకి కూడా మంచి జరిగింది. ఈ రాజకీయాలకి సంబంధం లేకున్నట్టుగా ఈరోజు నారా లోకేష్ గారు ఈరోజు చేస్తూ ఉంటే ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవన్నీ కూడా అవకతవకలు జరిగినాయని చెప్పేసి చెప్తున్నారు. అందుకు మేము కూడా మీ అభిప్రాయం తెలుసుకుందాం అనేసి వచ్చినాము. చాలా సంతోషం. మీ అందరు కూడా బాగుండాలా, మీరు ఇంకా మంచిగా ఎదగాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఇప్పుడు ఎక్కడ చేస్తున్నారు జాబ్? రామసింగవరం హై స్కూల్ సార్. మంది ఈ రామసింగవరం. మీరు గేట్ వేయించారు కదా సార్ హై స్కూల్ కి. ఓకే, అక్కడేనా? అది నేనే మీకు మెసేజ్ పంపాను సార్, గేట్ వేయించండి సార్ అంటే వెంటనే వేయించారు 20 రోజుల్లో. రోడ్డు ఎలా ఉంది ఇప్పుడు? నెంబర్ 1 గా ఉంది సార్. మరి ఇప్పుడు వైసీపీ పాలనలో రోడ్డు ఎలా ఉండేదండి? సార్ గోతుల కింద ఉండేది, బాగుంది సార్. వేయించారు. యా, చెప్పండి, మీరు ఈ యొక్క జాబు సాధించడం వెనకాల మీరు ఎలా కష్టపడ్డారు? అసలు ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటండి? నాకు మ్యారేజ్ అయిపోయింది సార్. ముగ్గురు పిల్లలు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. 2 అమ్మాయిలు 1 అబ్బాయి. ఏం చదువుతున్నారు? ఒక అమ్మాయి ఇప్పుడైతే ప్రజెంట్ ఇంటర్ సార్ అమ్మాయి, ఒక అమ్మాయి 9th, అబ్బాయి అయితే 3rd క్లాస్ సార్. ఇప్పుడు సాధించారు మీరు. అవును సార్, గ్రేట్ అండి. అవును సార్, మీరు మాకు సన్మానం చేశారు కదా సార్. అవునవును, అప్పుడే అప్రిషియేట్ చేశారు మీరు. అప్పుడు నిజంగా అయితే మాది ఎలక్ట్రికల్ షాప్ సార్. ఎక్కడ? ఇక్కడే కొత్తపేట బాబు జగజీవన్ రావు గారు ఆపోజిట్ లో భగత్ ఎలక్ట్రికల్స్. అంతంత మాత్రంగానే ఉండేది సార్ షాపు. ఇంకా షాప్ నడుపుకునే కుటుంబాన్ని, 3 పిల్లల్ని. అవును సార్. అమ్మ నాన్న? అమ్మ లేరు, నాన్న రిటైర్డ్ ఆర్మీ అండి. ఆయన సపోర్ట్ ఉండేది. ఇంక విధంగా ఉండేవాడు. కానీ ఇల్లు కట్టి చాలా అప్పులు అయిపోయానండి. అసలు అప్పులు ఎలాగా అప్పులు తీరే విధానం లేదు సార్. ఇటు ఫ్యామిలీని పెంచుకోవాలి, చాలా అడకతెరలో ఉన్నాను సార్. ఆ సమయంలో నిజంగా జాబ్ వచ్చి ఒక ఆరిపోయే దీపాన్ని వెలిగించినట్టు అయింది సార్. ఒక ఆరిపోయే దీపాన్ని వెలిగించినట్టేనండి. దీనికైతే వాస్తవం చెప్పుకోవాలి. నేను అంటే మా మిస్సెస్ వాలంటీర్, నేను వైఎస్ఆర్సీపీ. అప్పుడు అయితే డిఎస్సికి తీస్తామనుకున్నాను, కానీ టీడీపీ గవర్నమెంట్ వచ్చి తీశారు. నేను 7 నెలలు చాలా కష్టపడి యజ్ఞం చేశాను సార్. ఒక రూమ్లో కూర్చుని అసలు కుటుంబాన్ని వదిలేసి, అంటే గదైనా సరే తలుపేసి తీసుకుని దగ్గర 17 గంటలు చదివేవాడిని. అంటే 2 గంటలు భోజనం చేయడానికి కార్యక్రమాలకు వెళ్ళి 15 గంటలు నిక్కర్చిగా చదివాను సార్ రోజు. గ్రేట్ అండి. ఎందుకంటే అంత 3 పిల్లలు ఉండి ఓ పక్కన ఎలక్ట్రికల్ షాప్ చూసుకుంటూ, అవును సార్, మళ్ళీ ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం అంటే ఈ డిఎస్సికి ఎలక్ట్రికల్ షాప్ క్లోజ్ చేసేసాను సార్. క్లోజ్ చేసేసి కూర్చున్నానండి. అది అసలు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానండి. అసలు అందరూ నిద్ర అవుతుండగా నేను మెలుకుగుండి చదువుతుంటే చాలా బాధ కలిగేదండి. పడుకోలేను, మళ్ళీ ఇక్కడ లెసన్స్ కంటెంట్ అవ్వదు. అసలు అర్ధాకలతోటి గడిపాను, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. చాలా కష్టమయ్యిందండి. కాకపోతే దాని నేను పైగా నేను అందరిలాగా రెగ్యులర్ డిగ్రీ కాదు సార్ నాది, అంబేద్కర్ యూనివర్సిటీ. అంబేద్కర్ యూనివర్సిటీ చదివి
బీఈడి ఓపెన్లో కొట్టాను, తర్వాత ఈ డిఎస్సి ఓపెన్లో కొట్టాను సార్. ఎక్సలెంట్ అండి, excellent. సార్ ఇప్పుడు మీరు ఇంత స్ట్రగుల్ అయ్యారు, ఫ్యామిలీ, ఇప్పుడు ఉద్యోగం సాధించిన తర్వాత మీకు ఎలా అనిపించిందండి? నిజంగా చాలా కష్టానికి ప్రతిఫలం దక్కింది అనిపించిందండి. నిజంగా అయ్యి బాబు, ఆ కష్టం అంతా ఒకసారి తీరిపోయినట్టు అనిపించింది. అమ్మ బాబోయ్, అది నేను చిక్కిపోయాను కూడా సార్, నిద్ర లేక ఇక అంత ఇదే స్ట్రగుల్ అయ్యాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. లోకేష్ గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలనిపించింది. ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన 150 రోజుల్లోనే ఉద్యోగ నియామక పత్రం ఇచ్చేయడం. అవును సార్. నోటిఫికేషన్ 150 రోజుల్లో ఉద్యోగ నియామక పత్రం ఇచ్చేయడం. ఈ మధ్యలో 200 కేసులు, తప్పుడు కేసులు ఆపాలని కేసులన్నీ క్లియర్ చేసి ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఇచ్చారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ వాళ్ళు, మీరు వైసీపీ అన్నారు, మరి వైసీపీ వారు ఇప్పుడు అందరూ టెంట్లు వేసి రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు ఇవన్నీ రకరకాల చేసి దీన్ని ప్రశ్నిస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాకైతే కొంచెం ఇబ్బంది కలుగుతుంది సార్, బాధ కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి కొంచెం ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు కదండి, చూసిన వాళ్ళందరూ నన్ను కూడా ఆ విధంగానే చూస్తున్నారేమో, కష్టపడ్డాను కదని నాకు కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుందండి నిజంగా. నా మట్టుకైతే ఎవరైనా చూస్తే వాళ్ళు అలాగ అనుకోకపోయినా నేను అనుకుంటున్నానండి, ఇలాగా అంటే మీ యొక్క తాలూకా కష్టాన్ని, మీ యొక్క విజయాన్ని అవమానపరుస్తున్నారు ఈ ప్రక్రియ ద్వారా. ఇబ్బందిగా ఉంటుందండి అలాగా చేయడం వల్ల. ఏం పర్లేదండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మనందరి నారా లోకేష్ గారు ఖచ్చితంగా ఈ యొక్క నిందలను ఏదైతే వాళ్ళు వేస్తున్నారో ఖచ్చితంగా వాళ్ళు బలంగా తిప్పికొడుతున్నారు. ఇప్పుడు ఈరోజు కూడా మిమ్మల్ని కలవడానికి అదే రీజన్. ఎందుకంటే మీ తాలూకా కష్టాన్ని, మీ కన్నీళ్ళు, మీ నిద్రలేని రాత్రులు, మీ శ్రమ, ఓ పక్కన కుటుంబం, ఓ పక్కన భవిష్యత్తు, ఈ భవిష్యత్తు చేరుకుంటేనే కానీ నా బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేను అని ఈ యొక్క ఏదైతే ఒక యజ్ఞంలో, ఒక తపస్సులా చేసింది ప్రజలకు తెలియాలి, నిజాలు తెలియాలనే నేను మీతో మాట్లాడడానికి రావడం జరిగింది. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ధైర్యంగా నిలబడండి. మీరు కూడా అసలు విద్యా సమస్య అంటే ఎడ్యుకేషన్ సంబంధించి చాలా బాగా స్పందిస్తారు సార్. మాకు చక్కగా గేట్ వేసి పెట్టారు సార్. తర్వాత గ్రౌండ్ లోకి మట్టి తోలించాలంటే గణపతి గారిని పురమాయించారు. అసలు నిజంగా చాలా పిలిచిన వెంటనే పలికే వ్యక్తి అంటే మిమ్మల్ని ఫాలో అవుతున్న మీరే, మిమ్మల్ని చూసాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. మీ తన 5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ లేదు, ఒక్క ఉద్యోగం లేదు. ఒక్క నోటిఫికేషన్, ఒక్క ఉద్యోగం లేకుండా మీలాగా ఎదురు చూస్తున్న లక్షలాది మందిని నిరాశపరిచి వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తు లేకుండా చేసి ఈ రోజున లోకేష్ గారు ఇంత పారదర్శకంగా ఒక కార్యక్రమం చేసి 16,347 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఆయన దాన్ని అవమానపరిచే విధంగా ఈ రోజున ధర్నాలు, రాస్తారోకులు ఇవన్నీ అంటుంటే దాన్ని చూడండి, గమనించండి. ఈ కుటుంబాలు ఎంత మానసిక క్షోభకు గురవుతాయి. వాళ్ళని అవమానించినట్టేగా, వాళ్ళ విజయాన్ని, వాళ్ళ కష్టాన్ని అవమానపరిచినట్టేగా. ఇది మనం ప్రజలకి బలంగా నిలబడి ఎలా కష్టపడి మనం గెలిచామనేది చెప్పాలండి. ఓకే శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. మన వాళ్ళు అన్నారు మీరు చాలా కష్టపడి పైకి వచ్చారు అని, అందుకే ఇప్పుడు ఉంటే త్వరగా రమ్మని చెప్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.